Hello viewers, welcome to the match vlog between Chennai Super Kings and Royal Challengers Bangalore. ఇవి ఈరోజు మ్యాచ్లో సీన్స్ అయితే అసలు అది మ్యాచ్ లాగా అనిపించలేదు. ఎక్కడ స్టేడియం బయట కానీ లోపల కానీ ఒక యుద్ధం లాగా అనిపించింది. మొత్తానికి ఆర్సీబీ అయితే సిఎస్కేని ఎలిమినేట్ చేసి ప్లే ఆఫ్స్లోకి వెళ్ళిపోయారు. ఇది చూడండి మ్యాచ్ తర్వాత రోడ్లో ఎలా ఉందో. సో వ్లాగ్లోకి వెళ్ళిపోదాం తొందరగా. సో టైం 5 అవుతుంది. మన స్టేడియంకి ఇంకా ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. సో ప్రస్తుతానికి అయితే వాన పడేటట్టు అయితే ఏం అనిపించట్లేదు. కరెంట్లీ బాగానే ఎండగా ఉంది. అండ్ దెన్ వర్షం పడేటట్టు అయితే అనిపించట్లేదు. డార్క్ క్లౌడ్స్ కూడా లేదు. సో గుడ్ సైన్ ఇదైతే మ్యాచ్ జరిగేదానికి. మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. మొత్తం జామ్ ఉన్నట్టుంది. అక్కడక్కడ ఫ్యాన్స్ కనిపిస్తున్నారు. అదిగోండి గ్రీన్ జెర్సీలో ఉన్నాడు ఎవడో ఫ్యాన్ వెళ్తా ఉన్నారు. మా అక్క కొడుకు సపోర్టరా నువ్వు? ఆర్సీబీకి జైవా? స్టేడియం దగ్గరికి వచ్చేసాము. ఇంకా 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. చూడండి ఎండ అయితే బాగా ఉంది. ప్రస్తుతానికి వాన పడేది అయితే కనిపించట్లేదు. వెళ్ళిపోతున్నాయి క్లౌడ్స్ అంతా కూడా. సో ఎప్పట్లాగే స్టేడియం బయట మెయిన్ గేట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను టీం బస్సు వస్తుందని. కానీ ఇంత క్రౌడ్ అయితే ఎప్పుడు చూడలేదు నేను. చూడండి రోడ్డుకి 2 సైడ్లా అసలు ఫ్యాన్స్ లిటరల్లీ అర్చుకుంటున్నారు. ఆర్సీబీ సిఎస్కే ఫ్యాన్స్ పోటీ పడి ఒకరినొకరు. మొత్తం పోలీసులే ఉన్నారు రోడ్డు అంతా క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి. ఆర్సీబీ బస్ అయితే వచ్చేస్తుంది ఫస్ట్. ఆర్సీబీ బస్ ఇలా క్లోజ్ ఉంటుంది, పెయింట్ వేసి మొత్తం ఏం కనిపించదు మనకి లోపల. సెక్యూరిటీ చూడండి మొత్తం. తర్వాత పోలీస్ వ్యాన్, వెనక జీప్, వెనక 2వ బస్ వస్తుంది. అంపైర్ స్థితి టెంపో చూడండి. లోపల ఒక గుండె అంపైర్ ఉంటాడు కదా, ఆయన ఉన్నాడు. మిగతా వాళ్ళు అఫిషియల్స్ ఉన్నారు. సిఎస్కే బస్ ఇది. అసలు చూసేలోపు వెళ్ళిపోయింది చాలా ఫాస్ట్గా. ఎవరు కనిపించలేదు నాకు. మైక్ హసీ ఒక్కడు కనిపించాడు, సమీర్ రిజ్వీ కనిపించాడు. మిగతా అంతా జడేజా కూడా కనిపించాడు అనుకుంటాను. దీపక్ చాహర్ కూడా ఆ బస్సులో ఉన్నది. మిగతా ధోని అయితే కనిపించలేదు. సిఎస్కే కాన్వాయ్కి ఆర్సీబీ కంటే ఎక్కువ సెక్యూరిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే మొత్తం 3 బస్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వెనకంతా జీప్స్, మొత్తం ఇంకా ఎక్కువ సెక్యూరిటీ. రోడ్ అంతా క్లియర్ చేసి అసలు విఐపీలా పంపించారు. ఈయన సిఎస్ఏ ఫ్యాన్, మీరు చూసుంటారు చాలాసార్లు. ఆయన వెళ్తుంటే ఆయన ఒక సెలబ్రిటీ లాగా అందరు చుట్టుముట్టారు. ఈయన ఆర్సీబీ సూపర్ ఫ్యాన్. ఈయన కూడా పరిగెత్తున్నాడు ఏదో అయిపోయినట్టు. మొత్తానికి క్యూలోకి వచ్చి నిల్చున్నాము. గేట్ 2A మాది, స్టాండ్ బి. ఆ క్యూలో అయితే వచ్చి నిల్చున్నాము. లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇదే గ్రౌండ్. మా స్టాండ్లోకి వెళ్తున్నాము ఇప్పుడే.
ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. లోకి ఫెర్గ్యూసన్ మన ముందు ఉండేది. పటిదార్ Even without seeing, he's just raised his hand. On the left, it is Sean. Who do you think it is? Who comes here, gets entertained, entertains everybody with a small dance. DJ Chetan. మ్యాక్స్వెల్ వచ్చాడు ప్రాక్టీస్కి. ఎంత అరిచినా కూడా చూడలేదు అసలు ఇటు సైడ్ మా సైడ్. అక్కడ మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు క్యామరూన్ గ్రీన్ లోపల. సిఎస్కే వాళ్ళు మాత్రం అటు సైడ్ ఉన్నారు గ్రౌండ్కి, మాకైతే ఎవరు కనిపించలేదు ఇప్పుడైతే ఇక్కడ నుంచి దూరంగా. టాస్ టైం. ఆర్సీబీ అయితే టాస్ ఓడిపోయింది. సిఎస్కే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి, ఫుల్ అరిచారు. బౌలింగ్ తీసుకుంది సిఎస్కే. చీర్ లీడర్స్ ఎంట్రీ ఇది. ఫస్ట్ సిఎస్కే చీర్ లీడర్స్. ఆర్సీబీ చీర్ లీడర్స్ అబ్బాయిలే వచ్చారు అందరూ. ప్లేయింగ్ 11 అనౌన్స్ చేస్తున్నారు బిగ్ స్క్రీన్లో. ధోనికి ఎలా వస్తుందో చూడండి రోర్. తర్వాత ఆర్సీబీ అనౌన్స్ చేస్తున్నారు ఇప్పుడు.
విరాట్ కోహ్లీ అండ్ డూప్లెసీ వచ్చిన్నారు, ఎంటర్ అవడానికి రెడీగా ఉన్నారు. వచ్చేస్తున్నారు ప్లేయర్స్. రైట్ సైడ్ బ్యాట్స్మెన్ అంపైర్స్, లెఫ్ట్ సైడ్ సిఎస్కే టీమ్. ఎంఎస్ ధోనిని చూసి అందరూ అరుస్తున్నారు, అలాగే విరాట్ కోహ్లీని కూడా. ఎంఎస్ ధోని ఆన్ బిగ్ స్క్రీన్, విరాట్ కోహ్లీ ఆన్ బిగ్ స్క్రీన్. ఫాస్ట్ బాల్. ధోని ఇటు సైడ్ వచ్చాడు. ఇప్పుడు ఓవర్ మారిన తర్వాత చూడండి, రైన్ స్టార్ట్ అయిపోయింది. రైన్ అయితే పెద్దదైపోయింది, కవర్స్ లాగేస్తున్నారు గ్రౌండ్ మీదకి. హెవీ రైన్, అసలు చూస్తే భయం వేసింది, అసలు మ్యాచ్ జరుగుతుందో పోతుందో అని. ఒక 2-3 మినిట్స్లో మొత్తం కవర్ చేశారు మెయిన్ పిచ్ని అండ్ సైడ్ పిచ్ని. డీజే వచ్చి మంచి సాంగ్ పెట్టాడు, ఆకాశగంగా. ఆ పాట వానా సినిమాలో, అది కన్నడలో ఆబ్వియస్లీ. చీర్ లీడర్స్ అంతా పరిగెత్తా ఉన్నారు వర్షంలోంచి. రైన్ అయిపోయింది, కవర్స్ తీస్తారు ఇంకా. వాళ్ళని చూపిస్తున్నారు, కవర్స్ తీయడానికి వెళ్తున్నారు గ్రౌండ్ స్టాఫ్. వాటర్ చూడండి, వాటర్ ఎంత ఫాస్ట్. మంచి డ్రైనేజ్ సిస్టమ్ బెంగళూరులో, అదేదో టెక్నాలజీ. అసలు వాటర్ అక్కడ ఉంది కదా అని అలాగే పీల్చేసింది జస్ట్ కొన్ని సెకండ్స్లోనే. ప్లే అయితే రెజ్యూమ్ అవుతుంది, టీం వచ్చేసారు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కోహ్లీ అండ్ డూప్లెసీస్ వస్తూ ఉన్నారు. పవర్ ప్లే అయిపోయింది, జస్ట్ 42 రన్స్.
ముఖ్యంగా రెయిన్ బ్రేక్ తర్వాత వచ్చాక 3 ఓవర్లకి 11 రన్సే వచ్చాయి. స్లో అయిపోయింది కంప్లీట్గా. సైలెంట్ అయిపోయారు ఫ్యాన్స్ అంతా కొంచెం సేపు. జడేజా వచ్చాడు పాయింట్లో ఫీల్డింగ్ కొంచెం మాకు దగ్గరగా. నెంబర్ 8. విరాట్ కోహ్లీ 6 కొట్టాడు స్లాగ్ స్వీప్తో. సూపర్ 6. ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకా గోలా ఫ్యాన్స్ది. మొత్తానికి ఫస్ట్ టైం అవుట్ వచ్చేసింది. 9 ఓవర్స్కి 70 స్కోర్. వికెట్స్ లూజ్ అవ్వలేదు, ప్లస్ పాయింట్ అది. మన సై సినిమాలో గుంతల గొలగొలగొలని ఇట్లా మార్చేశారు వీళ్ళు చూడండి. విరాట్ కోహ్లీ అవుట్. సిఎస్కే ఫ్యాన్స్ చూడండి హ్యాపీగా ఉన్నారు. సిక్స్ బై పాటీదార్. Duplessis 49. 50. డూప్లెసీ ఇది కాంట్రవర్షియల్ అవుట్. ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు. మేమైతే సడన్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ సిఎస్కే ప్లేయర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు పొజిషన్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఫీల్డింగ్లో ఆల్రెడీ. పెట్టేశాడా? అరే చెయ్యి తగిలిందో లేదో మళ్ళీ చూడొచ్చు. ఫస్ట్ బ్యాట్ పెట్టాడో లేదు చూడండి. జస్ట్ మిస్. బ్లడ్ అవుట్ ఫీల్డ్ దగ్గరికి వచ్చాడు, ఇంకా దగ్గరికి. అసలు అందరు పిలిచారు కానీ ఒక్కసారి కూడా తిరిగి చూడలేదు అన్న. సెకండ్ టైమ్ అవుట్ 16 ఓవర్స్కి 155. మాస్ హిట్టింగ్ పాటీదార్ అండ్ కెమెరూన్ గ్రీన్. ఫుల్ హ్యాపీ. 200 అయితే కన్ఫర్మ్ అయిపోయింది స్కోరు. సిఎస్కే ఫ్యాన్స్ డౌన్ అయిపోయారు అప్పటికే. డీకే ఎంటర్ అయ్యాడు పాటీదార్ అవుట్ తర్వాత. పాటీదార్ క్యాచ్ ఇలా పట్టేశారు. అవుట్ ఫీల్డ్లో చూసుంటారు డారెల్ మిచెల్. క్యాచ్ పట్టి బాల్ ఎగరేసి లైన్ బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చి పట్టాడు. అసలు అవుట్ అయ్యాక డీకే వచ్చేసాడు క్రీజ్లోకి. డారెల్ మిచెల్ అది అటు సైడ్ లాంగ్ ఆన్లో 2 మంచి క్యాచ్లు పెట్టారని మళ్ళీ ఇటు సైడ్ ఓవర్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ లాంగ్ ఆన్లో పెట్టారు అటు సైడ్ నుంచి ఇటుకి.
మ్యాక్స్వెల్ అవుట్. ధోని క్యాచ్ కొట్టేసరికి పిచ్చెక్కిపోయింది ధోని ఫ్యాన్స్కి, సిఎస్కే ఫ్యాన్స్కి. లాస్ట్ బాల్ మిస్ చేశాడు లోమ్రర్. సో ఆ విధంగా 218 కొట్టారు. 219 టార్గెట్. 201 టు క్వాలిఫై ఫర్ సిఎస్కే. సో వెంటనే ఇన్నింగ్స్ బ్రేక్ అయిపోయింది ఫాస్ట్గా 10 minutesలో. వెళ్ళి వాటర్ దాకా వచ్చేసారు బ్యాట్స్మెన్ గైక్వాడ్ అండ్ రవీంద్ర. ఆర్సీబీ కూడా వచ్చేసారు. డ్రమ్స్ కొడుతూ ఉన్నారు పైన. డారెల్ మిచెల్ వికెట్, అది విరాట్ కోహ్లీ క్యాచ్. సచిన్ రవీంద్ర 6. పైన డ్రమ్స్ కొట్టేవాళ్ళు. మొత్తం పవర్ ప్లే అయిపోయింది. 58 రన్లు, 2 వికెట్లు. ఫస్ట్ టైమ్ అవుట్. థర్డ్ వికెట్. రహానే అవుట్. సచిన్ రవీంద్ర రన్అట్.
ప్రతి వికెట్కి అదే మ్యూజిక్, అదే డప్పులు, అదే డ్యాన్స్. సారీ, ఇందాక రహానే అవుట్, ఇప్పుడు రవీంద్ర అవుట్ అయింది. ధోని ఎంట్రీ కోసం వెయిటింగ్ అక్కడ. వచ్చేసాడు. సెకండ్ టైమ్ అవుట్. 16 ఓవర్స్కి 138. ఇప్పుడైతే ఖచ్చితంగా గెలిచేస్తుంది ఇంకా ఆర్సీబీ. 4 ఓవర్స్కి 63 అంటే ధోని జడేజా కొట్టలేరేమో అనుకున్నాము మేమైతే అక్కడ స్టాండ్స్లో ఉన్నప్పుడు. విరాట్ కోహ్లీ వచ్చాడు మా దగ్గరికి ఫీల్డింగ్కి. ఫస్ట్ నుంచి వెయిట్ చేస్తున్నాము విరాట్ ఎప్పుడు వస్తాడని. లాస్ట్కి వచ్చాడు. దగ్గర నుంచి అయితే చూసాము. ధోని భారీ సిక్సర్ గ్రౌండ్ అవతల పోయి పడింది బాల్ పైన, రూఫ్ పైన. కానీ నెక్స్ట్ బాలే ధోని అవుట్. కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ధోని అవుట్ అవ్వగానే 4 బాల్స్కి 11 ఉండింది క్వాలిఫై అవ్వడానికి. కష్టం అని అర్థమైపోయింది, ఎందుకంటే న్యూ బ్యాట్స్మెన్ ఉంటాడు స్ట్రైక్లో. డాన్సెస్ స్టార్ట్ అయ్యాయి ఆర్సీబీ ఫ్యాన్స్వి స్టాండ్స్లో. టూ బాల్స్కి 10 అప్పుడు జడేజా మిస్ చేశాడు, సో కన్ఫర్మ్ అయిపోయింది. దానికి ముందు బాల్ ఇది, శార్దుల్ ఠాకూర్ కూడా మిస్ చేశాడు. సో ఆర్సీబీ క్వాలిఫై అయితే కన్ఫర్మ్ అయిపోయింది జడేజా మిస్ తోటి. మ్యాచ్ తర్వాత మొత్తానికి అయితే ఇట్లా లాస్ట్ హోమ్ మ్యాచ్ కాబట్టి విన్నింగ్ ల్యాప్ అయితే చేశారు ఆర్సీబీ టీము. అక్కడ నడుస్తూ వస్తున్నారు, తర్వాత మా దగ్గరికి కూడా వచ్చారు టీం అంతా. సో 6 wins ఆన్ ది ట్రాట్, 3 wins టు గో అంటే ఎలిమినేటర్, క్వాలిఫైయర్, ఫైనల్ గెలిచేద్దామని ఫిక్స్ అయి ఉన్నారు. డీకే సపరేట్గా గుడ్ బై చెప్పడానికి వచ్చాడు అటు సైడ్ అయితే.
డీకే రిటైర్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఇదే లాస్ట్ గేమ్ బెంగళూరులో డీకేకి. ఫ్యాన్స్కి థ్యాంక్ యూ చెప్తున్నాడు. అదిగోండి కోహ్లీ దగ్గర నుంచి చూసాం అందరినీ లైన్గా. మొత్తానికి బయటికి వెళ్ళిపోయాము, మ్యాచ్ అయిపోయింది అనేసి అందరూ వెళ్ళిపోతున్నారు. బయటకు వచ్చాక ఇది సిచ్యువేషన్, అందరూ అసలు రేంజ్లో అరుచుకుంటున్నారు. సిఎస్కే ఫ్యాన్స్ జెర్సీస్ కనపడితే వాళ్ళని టార్గెట్ చేసి అరుస్తున్నారు రోడ్స్ మీద అంతా. చాలామంది జెర్సీస్ అయితే తీయేశారు సిఎస్కే ఫ్యాన్స్ ఆ భయంతో. చూడండి ఎలా ఎగురుతున్నారు రోడ్డు మీద. వాడు చూడేవాడు రోడ్డు మధ్యలో. మొత్తానికి ఇదండి ఈ మ్యాచ్ వ్లాగ్ అయితే. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.